బాబు ఏ పూజ చేసినా కానీ విఘ్నేశ్వర స్వామి పూజ చేయాలండి. విఘ్నేశ్వర స్వామి పూజ ముందుగా చెయ్యాలి. నాయనా గణపతి దేవో
తండ్రి రాజులకు దండాలు పెడితే చేసిన పాపాలు చెల్లిపోతాయి చేస్తున్న పాపాలు పట్టున్న పాపాలు చేసిన పాపాలు చెల్లిపోతాయి పట్టిన పాపాలు తర్వాత వందనమ్మో ఎవరికంటేనమ్మా నారేరే కట్టేతే కనుమోడవంటే తర్వాత వందనమా ఎవరి కట్టేనమ్మా గారి కట్టేది కళ్యాణి నారేరే కట్టన్నా కనుమోడవంటే బాబు రామచంద్ర పరమో రాజుండే మంత్రమా గారి కట్టన్న కళ్యాణి రామచంద్ర పరమారాజు మండలము బాబు రామచంద్ర పరమో రాజుండే మండలము బాబు వెలుసున్నా వెళ్ళ గ్రామంలో రామచంద్ర పరమారాజు మండలము వెలుసన్న వెలుసన్న వారు వెళ్ళన్న గ్రామములే వెలసి వచ్చేరు వారు వర్ణాని కాపులు వైకుంఠాపుల వెలన్న గ్రామముల వెలిసి పోటారు వర్ణానికి కాపోల వైకుంఠపుల వారు వర్ణాని కాపులు వైకుంఠాపులు వారు ఇంటి పెరుసిక్కాలు రేపు రంజిన వారు వర్ణానికి కాపోల వైకుంఠపుల ఇంటి పేరు చెక్కాలో విరమించిన వారు వారు ఇంటి పెరుసిక్కాలు రేపు రంజిన వారు వారు తాత పెరకాకయ్యో తండ్రి కామయ్య ఇంటి పేరు చెక్కాలో భావించిన వారు తాత పెరిగాటియ తండ్రి కామయ్య వారు తాత పెరకాకయ్య తండ్రి కామయ్య వారు యజమానులెద్దారు చెల్లిపోయేరమ్మా తాత పెరిగాటియ తండ్రి కామయ్య యజమానులిద్దరూ చెల్లిపోయేరమ్మ వారు యజమానులెద్దారు చెల్లిపోయేరమ్మా నామూలు బయదల్లో నాతో నిలబెట్ట యజమానులిద్దరూ చెల్లిపోయేరమ్మ నామల బయదల్లో నాదు నరవట్ట చూడండమ్మా ఈ కథకు వచ్చిన మహానీలండి అవునండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఇందు బాబు అవునండి వాట రామచంద్ర పరమ తాలూకా వెల్ల అనే గ్రామములో వెలసి పుట్టారండి ఎల్ల అనే గ్రామం నుంచి పుట్టారండి అవునమ్మా వారి వర్ణానికి పాపులమ్మ వారింటి పేరు కాలవారు సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావుడు ఇద్దరు కళాకారులు ఆహా తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి ఓటారా కవు కూర్చిన కదమ్మా లోటారా కవు కూర్చుని కదండి అవును ఇది ఒక రామాయణం కాదు అవునమ్మా ఒక భారతం కాదు ఆ. తిరుమల తిరుపతి దేవస్థానం కదా అవును తల్లి. అంటే మహానుభావులు ఇద్దరు కూడా శెట్టి పాతి వెళ్ళిపోయారండి ఆ శెట్టి కాయలు కోసుకుని మనం ఊరు రాత్రి అమ్ముకుంటా ఉన్నాము ఊరూరు తిరిగి అమ్ముకుంటా ఉన్నాం అవునమ్మా. అంటే నాయన ఆహా. గురువు లేని విద్యే పుట్టి విద్య అన్నారు పెద్దలు పుట్టి విద్య అన్నారు ఆ. నాకు విద్యాదానం చేసిన మహానుభావులు వారెవరండి వారు ఎవరంటావా ఆహా. రామచంద్ర పరము రాజు మంత్రమా సున్నావిల సున్ను గొప్ప రామచంద్ర పరమారాజు మండలము తెలుసున్న వెలుసున్న గొప్ప వారి పేట వారు గొప్పవర పేటాల గురువు పాపరమమ్మ వారు వర్ణానికి చెడుపలిద్దే వైకుంఠాపుల గొప్ప వారి పేటలో గురువు కాపరమమ్మ వర్ణానికి చెడబలిచి వైకుంఠపురలో వారు వర్ణానికి చెడుపలిచి వైకుంఠపురుడు వారింటి పైరే తేరి ఎనమతల వారే వర్ణానికి చెడబలిచి వైకుంఠపురలో వారింటి పేరైతే ఎనమదల వారు వారింటి పేరైతే ఎనమతల వారే వారి పేరు శ్రీనివాసు నా గురువు గారు వీరి పేరైతే ఎనమదల వారు పేరు శ్రీనివాసు నా గురువు గారు సభలోని నా గురువు సభలోనే నా గురువు
ఆహా. మీరల్లలు చేయకుండా హాలాకింతేనమ్మా మా మీద దైవంచే నరకమంట. అల్లల సైగొండ ఆరాధించేనమ్మ. హల్లలు చేయకుండా హాలాకింతేని ఎక్కన్నా సాటాలే ఎంచి పాడుతున్నా అల్లల సైగొండ ఆరాధించేను. ఎక్కన్న సాటాలో ఎంచేవారమ్మ. ఎక్కన్నా సాటాలా ఎంచి పాడుతున్నందు అంగమ్మ సాటములో మైముగా చెప్తున్నా ఎక్కన్న సాటాలో ఎంచేవారమ్మ. మంగమ్మ సాటమలో మేము కాజేయము. తెల్ల తెల్లర గట్లే తెల్లారే గట్ల పెద్ద కాపు సాటములో తెల్లంగా చెప్తున్నా తెల్ల తెల్లారి గట్ల తెల్లారి గట్ల పెరగా పూసాటమలో పెరగా రసము. ఉత్సవనైనా నాకు ఇజ్జాదానం చేస్తున్న మహానుభావులండి అవునమ్మా. రామచంద్రపురము తాలూకా కోట రామచంద్రపురం తాలూకా గొప్పల వారి పేటలో వెలిసి పుట్టారమ్మా. వారు వర్ణానికి ఏ అట్టికాయ బజ్జీలు అంటిక బజ్జీలా కాదా? రే ఓయ్ అంటిక బజ్జీలు మిరగ బజ్జీలు కాదండి ఇద్దరు మొహమా అంటే మా సార్ ముద్ర మీద తిన్నాం మిరగ బజ్జీలు అక్కడ మా ఊరు ఆ పేరు అటు ఆ, అట్టికాయ బజ్జీలకి తినేసాం తినేసాం మరి పుల్లి గాని. రేయ్, ఆ, వర్ణానికి అట్టిగా బజ్జీలు అట కాదు మరి ఏంటండి? వర్ణానికి శక్తి బజ్జీలు ఓ శక్తి బలిజీలా. వారింటి పేరే అహ్మదల వారు పేరు శ్రీనివాసరావు గారు మీ విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. నాకు ఇజ్జాదానం చేస్తున్న రెండో గురువు గారు వారెవరండి? నాయన ఒరేయ్. అయ్య రామచంద్ర పరమా రాజేంద్ర మండలము వారు వెలుసున్నా నా శాస్త్ర పేట రామచంద్ర పరమ రాజేంద్ర మండలము. వేసన్న వెలుసన్న నరసాపురి పేట. ఈ నరసాపుర పేటలో నరసి పుట్టారు వారు వర్ణానికి చెడబడితే వైకుంఠాపురం. నరసాపురి పేటలో వెలిసేటోలేరు. వరానికి చెడబలిసే వైకుంఠాపురం. వారు వర్ణానికి చెడబడితే వైకుంఠాపురుడు. వారి ఇంటి పేరెట్టారు పూరించిన వారు వరానికి చెడబలిసే వైకుంఠాపురం. ఇంటి పేరెట్టోరు దీపమించేవారు. వారు ఇంటి పేరెట్టారు పూరించిన వారు ఆయన పేరు చంద్రరావు నా గురువు గారు ఇంటి పేరెట్టోరు దీపమించేవారు. పేరు చంద్రరావు గారు. సభలోని నా గురువా అంటే సరస్వతి ప్రార్థన చక్కగా చేస్తామండి. అంటే నాయన అప్పుడు దాకా ఒక పాడింది ఒక దైవ ప్రార్థన గురువు ప్రార్థన చేస్తామండి. గురువు గారి ప్రార్థనే గుట్టిగా చేస్తాము. గుడ్డగా చేసుకున్నాం బాబు. అవునమ్మా. ఈ కూర్చున్న సభవారానికి వచ్చండి. ఇలానండి. ఈ రాయవరం అనే గ్రామంలోని ఆహా. ఈ పచ్చన పందిట్లోని ఆహా. ఈ వాసం చెట్టు శ్రీని గారింటి కాడ ఆహా. ఈ క్వాలిటీ కోల సంబరం ఏమిటానికి వచ్చమ్మా అవునమ్మా. అంటే ఆహా. కొత్తగా గృహం కట్టించుకున్న వారు గాని ఆహా. లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు గాని కానీ లేకపోతే కళ్యాణం అయినమన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని ఆ డబ్బా గాని కేజీ గాని ఆ కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే ఆ. వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని ఆ. వారి కుటుంబం పాలు పొంగునట్టు పొంగుతుందని అవునమ్మా. ఏనాడో మన పెద్ద గురువు గారు మన చెప్పబడింది బాబు. అవునమ్మా. అందుకు చేత ప్రతి ఊరికి ప్రతి తల్లికి ప్రతి తల్లికి ఆ. ప్రతి చెల్లికి అవును. ప్రతి గ్రామానికి ఆ. ఎలాగ చేస్తున్నావు బాబు టైం చూస్తే పారైపోతుంది. అవునండి. కథలు గెలిపోదాం గోయిందో ఓయ్ ఓయ్. ఉత్సవనాయన ఆ. నరసాపురపేట వాస్తువులు వాస్తువులు. వారింటి పేరు పంపన వారు పంపన వారండి. పంపన జానకి గారు అబ్బాయి పంపన శ్రీని గారు ఆహా. దుర్గా తల్లిని నమ్మిన పరంబస్సులు ఆ. అరెరెరే, ఓయ్. మన
మన ఊరు కళాకారులు వచ్చి ఇక్కడ కోల సంబరం చెప్తున్నారు. అరే. ఏమిస్తే ఏముంటుంది అబ్బాయి? ఆ. అలాగని మహానుభావులు ఆ. 101 రూపాయి కానిగిస్తాం. వారికి ఎన్న గోవులు లేదన్నాయి. అంగన భూమి లేదన్నాయి. మాండవులు మరి సంపద పెరగాలి. ఉద్యోగులు మరి సంపద పెరగాలి. ఈ ఆ సంపద భోగభాగ్యాలు ఇచ్చి నిండా 100 ఏళ్ళు ఆవుసు ఇచ్చి ఆహా. వారి వ్యాపార మందుని ఆ. వ్యవసాయ మందుని అవును. ఏడుకొండ స్వామి ఆ. ఏడుకొండ దుర్గ తల్లి ఆ. ఇంటి వీరభద్రుడు వెలవెల కాపాడు రచ్చుడు కాకు గోవింద గోవింద. చూడండి బాబు టైం చూస్తే బోర్ అయిపోతుంది.